హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో టుడే ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే జొన్న రొట్టెలు చేస్తున్నామండి. సో గ్యాస్ ఎప్పుడు పట్టున అయిపోతుందో తెలియదు. సో మేమైతే ఒక 20 days నుంచి బుక్ అయితే చేస్తున్నాం. బుక్ అయిపోయింది, ఓటీపీ కూడా వచ్చింది, కానీ గ్యాస్ అయితే రావట్లేదు. ఏజెన్సీ వాళ్ళకు ఫోన్ చేస్తే కూడా గ్యాస్ అయితే తెస్తలేరండి. అసలు రెస్పాన్స్ కూడా లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. సో ఎప్పుడు అయిపోతుందో తెలియదు. మాకేంటి అలవాటు అంటే డైలీ జొన్న రొట్టెలు తినడం అయితే అలవాటు. సో మా అత్త అయితే వచ్చిందండి మా దగ్గర. వచ్చినప్పుడు ఈవినింగ్ టైము మేము జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాము. అది కూడా కట్టెల పొయ్యి మీద ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకైతే ఈ కట్టెల పొయ్యి వెలిగించడం కూడా రాదండి అస్సలు. నేనైతే ఎక్కువ ఈ గ్యాస్ మీదనే అలవాటు అయిపోయింది. సో రోటీస్ కూడా ఎన్నైనా నేను గ్యాస్ మీద అయితే చేయడం అలవాటు. ఈ కట్టెల పొయ్యి మీద ఈ కట్టెలు వెలిగించడం అవన్నీ పెద్ద ప్రాసెస్. అండ్ కట్టెలు కూడా దొరకడం చాలా కష్టం ఉందండి. ఇప్పుడు మనము అన్ని అడవులను నరికేసి ఇల్లులు అయితే హౌస్లు అయితే కట్టుకున్నారు. సో మనం కూడా అడవిలో వెళ్ళిపోయినాం కాబట్టి ఆ కట్టెలు కూడా దొరకడం చాలా కష్టం. సో మా ఇంటి సరౌండింగ్ చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ నుంచి అయితే మా అత్తమ్మ కొన్ని కట్టెలు అయితే తెచ్చుకుందండి. అది కూడా తెలియకుండా దొంగతనంగా తెచ్చుకున్నాం. సో ఎవరైనా చూస్తే కూడా ఆ కట్టెలు కూడా ఇవ్వరు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఈ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల. సో కట్టెలు కూడా దొరకడం చాలా కష్టంగా అయితే ఉందండి. సో ఈవినింగ్ టైం వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ మా పాప చూసి వావ్ మమ్మీ అని అంటుంది ఫ్లవర్ చెట్టును చూసి. సో ఆమె కూడా అక్కడ కూర్చొని వాళ్ళ నాన్నమ్మతో మంచిగా ముచ్చట్లాడుతుంది. సో నేను కూడా స్టార్ట్ చేస్తున్నానండి అవన్నీ అరేంజ్ చేసి. సో ఇద్దరం కలిసి అయితే ఒక 2-3 డేస్కి సరిపోయే అంత రోటీస్ అయితే చేసేస్తున్నాం. అలాగే మా అత్తమ్మ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆమె కూడా కొన్ని తీసుకెళ్తుంది. సో మా వారు డైలీ తింటాడు కాబట్టి నేనైనా తినకుండా ఉంటా, కానీ మా వారు అయితే అసలు ఉండడండి. డైలీ ఖచ్చితంగా కావాలి ఆయనకి. సో ఇదొక అలవాటు అయిపోయింది. టిఫిన్ ఎలాగో మాకు ఈవినింగ్ టైంలో ఈ రోటీ కూడా అంతే అన్నమాట. సో చపాతీ కంటే ఇలా జొన్న రొట్టె తింటే హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ అలాగే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. షుగర్ పేషెంట్ వాళ్ళకు కూడా ఈ రొట్టె అనేది చాలా అంటే చాలా హెల్ప్ అండి. హెల్త్ కూడా చాలా మంచిది. సో అందుకే మా వాళ్ళు ఎక్కువ ఇప్పటి నుంచే కాదు, అప్పటి పాతకాలం నుంచి కూడా ఈ రొట్టె తినడం అయితే మాకు అలవాటైపోయింది. మా కల్చర్లో ఇది కూడా ఒక భాగం అన్నమాట, జొన్న రొట్టెలు, గట్క ఇవన్నీ తినడము. సో ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ పాతకాలంలో అయితే వెళ్ళిపోతున్నాము. సో కాలం అయితే అలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఓల్డ్ డేస్లో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. విలేజ్లో ఉన్న వాళ్ళకు పెద్దగా ఈ కట్టెల పొయ్యి ప్రాబ్లం అయితే ఉండదండి. అదే సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకు ఈజీ, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఇలా సెల్లర్లో అయినా చేసుకోవచ్చు. అదే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా? మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ జరుగుతున్న యుద్ధంలో అయితే ఇప్పుడు గ్యాస్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. రేపటికి కరెంటు మీద ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనం ఓల్డ్ డేసెస్లో అయితే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఒకప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద, మళ్ళీ బొగ్గు పొయ్యిల మీద, కట్టె చెక్క పొట్టు మీద అలా ఒక వంట చేసుకుని తినేవాళ్ళం. అలాగే ఒకప్పుడు కిరోసిన్ స్టవ్ గ్యాస్ అనేది కూడా ఉండేది. అప్పుడు అది ఫేమస్ అన్నమాట. ఒక గ్యాస్ అయితే ఎక్కువ ఉండకపోయేది. 10 మందిలో ఒక ఇద్దరికో ముగ్గురికో గ్యాస్ ఉండేది. సో అందరూ ఆల్మోస్ట్ 80% కట్టెల పొయ్యి ఇవే వాడేవారు. తర్వాత జనరేషన్లో ఇవి మనకు ఎక్కువ అయినాయి కాబట్టి గ్యాస్ మీద అలవాటు అయిపోయినాము. నాకైతే గ్యాస్ అలవాటు అయిపోయిందండి. ఈ కట్టెల పొయ్యి మీద ఎప్పుడు చేద్దామని 1 వీక్ నుంచి అసలు ఈ జొన్న రొట్టెలే చేస్తలేము. సో మా అత్తమ్మ అయితే వచ్చేసింది, సడన్గా గుర్తొచ్చింది, అత్తమ్మ ఇలా రొట్టెలైనా చేద్దాము ఈవినింగ్ టైంలో. సో మనము 3:30కి మళ్ళీ స్టార్ట్ చేసినామేమో, కొంచెం ఎండగానే ఉంది. కానీ మళ్ళీ 5కి 6కి మళ్ళీ ఫుల్ దోమలైతే అయిపోతాయండి. అసలు అక్కడ కూర్చోలేము, అంత దోమలైతే అయిపోతుంది. అందుకే తొందరగా కూర్చొని మేమైతే రోటీ అయితే స్టార్ట్ చేసేసినాం. సో మా పాప కూడా ఆఫ్టర్నూనే స్కూల్ కాబట్టి ఆఫ్టర్నూనే వచ్చేసింది. సో ఆమెకు 6:30 to 12 వరకు స్కూల్ అండి. సో మార్నింగ్ వెళ్ళి మళ్ళీ తొందరగా 12 వరకు ఇంటికైతే వచ్చేస్తుంది. సో అత్తమ్మ కూడా వచ్చింది కాబట్టి ఎలాగో వచ్చిందని చేసుకుంటున్నాం. ఇలాగే మా అత్తమ్మకైతే అలవాటేనండి.
మెయిన్ సిటీ ఏరియాలో కూడా ఈ కట్టెల పొయ్యి మీద ఈవినింగ్ టైం అందరూ బయట పెట్టుకొని రోడ్డు మీద చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. సో అలాంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. సో మేమైతే మాకు ప్లేస్ లేదు కాబట్టి పైన మా పాత ఇంట్లో అయితే టెర్రస్ పైన పొయ్యి పెట్టుకొని మేము కట్టెల పొయ్యి మీద రొట్టె చేసుకునే వాళ్ళం, నేను మా అత్తమ్మ ఇలానే. యాక్చువల్లీ మా అత్తమ్మ మంచిదండి, కానీ వీళ్ళ మాట వాళ్ళ మాట విని కొంచెం రివెంజ్ అయితే తీసుకుంటుంది. బాగా దగ్గరున్నప్పుడు అయితే బాగా రివెంజ్ తీసుకుంది, బాగా టార్చర్ పెట్టింది. దూరం వచ్చేసినాం కాబట్టి కొంచెం ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తుందో మరి నిజంగా ప్రేమనో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే చూసుకుంటుంది. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏదో కొంచెం మైండ్లో ఎవరో ఏదో ఎక్కిస్తే మాత్రం మళ్ళీ అట్లనే చేస్తుంది. ఇక్కడ ఉన్నా కూడా సరే ఏదో ఒకటి చెప్పి మాకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది, కానీ డే బై డే వస్తూనే ఉంటుందండి. సో ఎవరైనా వచ్చారా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా అని అనుమానం, అంటే ఎవరైనా వచ్చి తింటుర్రా నా కొడుకుది, అలాంటి అనుమానం అన్నమాట మా అత్తమ్మది. కానీ పని చేపించడంలో మాత్రం మేమిద్దరం కలిసే చేసుకుంటాం. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కానీ ఇద్దరం మళ్ళీ కలిసే ఉంటాం అన్నమాట. అత్త కోడలు అన్నప్పుడు కామను, గొడవలు సహజమే. కానీ వీళ్ళ మాట వాళ్ళ మాట విని పడడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ మాత్రం నాది. నిజం చెప్పాలంటే ఏదైనా వస్తువు అయినా మనుషులైనా ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు కానీ లేనప్పుడు అయితే తెలుస్తుందండి. గ్యాస్ ఉన్నప్పుడు నేనైతే బాగా నెగ్లెక్ట్ చేసిన. సో పాలు పెట్టేసి 1 అవర్ దాకా చూడకపోవడం, పాలు అక్కడే మాడిపోవడం, ఇప్పుడైతే తెలుస్తుందండి. చాలా సేవ్ చేస్తూ అయితే నేనైతే గ్యాస్ అయితే కాపాడుకుంటున్నా. సో మాదైతే రొట్టెలు అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. దగ్గర మేము ఒక 20 రొట్టెస్ దాకా అయితే చేసినామండి. కొన్ని మాకు, కొన్ని మా అత్తమ్మ కూడా తీసుకెళ్తుందన్నమాట. సో అక్కడ వెళ్ళి సో నేను చేయలేదు కదా అని మా పాప ఇక్కడైతే అలిగి అయితే కూర్చుంటుంది. సో బాగా అలుగుతుందండి ఈ మధ్యలో, ఎందుకు బాగా అలుగుతుంది, అల్లరి చేస్తుంది. ఏ చిన్న విషయమైనా సరే అలిగి బయట వెళ్ళిపోతుంది, బెడ్రూమ్లో వెళ్ళి పడుకుంటుంది. కోపం వస్తుంది ఈ మధ్యలో ఎక్కువ ఆమెకు. సో ఇక్కడైతే మాకు రోటీ అయితే అయిపోయిందండి. నేనైతే హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాను. అలాగే అక్కడ కూడా ఒక రోటీ అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ అయితే తొందరగా అయిపోయిందండి. మేము ఒక 30 మినిట్స్లో అయితే ఒక 20 రోటీస్ దాకా అయితే చేసేసినాం. సో నేను మా వారు ఇద్దరేమే కాబట్టి మాకు ఒక 2-3 డేస్ అయితే వచ్చేస్తుంది. మా వారు డైలీ ఒక 2 తిన్నా కూడా చేసుకోక మనం 1 వీక్ వరకు అయినా తినొచ్చండి జొన్న రొట్టెలు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ కొంచెం మనం బయట గాలి తగలకుండా పెట్టుకోవాలి. సో గాలి తగిలితే అది మొత్తం గట్టిగా అయితే అయిపోతుంది. సో గట్టిగా ఒకప్పుడు కాలంలో గట్టి రొట్టె కూడా తినేవాళ్ళండి. సో ఇప్పుడు కొంచెం ఇలా మనము స్టోర్ చేసుకొని పెట్టుకున్నా కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దానితో మనకు జొన్న రొట్టె చాలా మంచిది హెల్త్కి. సో ఇది మా గార్డెన్ అండి, మినీ గార్డెను. ఇక్కడైతే అలోవెరా చెట్టు అయితే మా అత్తమ్మ అయితే పెడుతుందన్నమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మా మమ్మీ అయితే అన్ని విలేజ్ నుంచి తెచ్చిన చెట్టు అండి. సో మందార చెట్టు, మల్లెపూల చెట్టు, అవన్నీ మా మమ్మీ విలేజ్ నుంచి ఇవన్నీ అరేంజ్ చేసింది మా మమ్మీ. అలాగే అక్కడ దొండకాయ చెట్టు కూడా తెచ్చి అవన్నీ అరేంజ్ చేసి పోయిందన్నమాట. 2 టైమ్స్ అయితే దొండకాయ అయితే తీసుకున్నాం, కర్రీ కూడా వండేసుకున్నాం. ఇది మా మినీ గార్డెన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్.